నమస్తే అమ్మా. మీ పేరు? పెద్ది సాంబశివరావు. ఏం చేస్తుంటారు? ఇప్పుడేం లేదమ్మా, ఖాళీగా ఉన్నాను. నేను ఇంతకు మునుపుగా ప్రభుత్వంలో ఉద్యోగంలో మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. ప్రస్తుతం రిటైర్డ్ ఎంప్లాయీ. సామాజిక పరిస్థితి అంటే నేను ఉద్యోగం చేసింది భయంకరమైనటువంటి వ్యాధి. మెడికల్ డిపార్ట్మెంట్ కూడా కుష్టు వ్యాధి అనే దాంట్లో మేము పనిచేసాం. కుష్టు రోగి అంటే వాళ్ళు మంచినీళ్ళు గ్లాస్ ఇచ్చినా కానీ మనం తీసుకొని తాగటం ఉండదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచం మీద కూర్చోవాలంటే భయం. వాళ్ళతో మాట్లాడాలంటే వియ్యాలు చేసుకోవాలన్నా కూడా వాళ్ళ తాతగారికి లెప్రసీ ఉన్నా వీళ్ళకి పెళ్ళిళ్ళు కావడం జరిగేది కాదు. అంటే ఒక భయంకరమైనటువంటి, వాస్తవంగా అంత భయంకరమైనది కాదు, అయినప్పటికీ ఎన్నో అపోహలు ఉండి ఉండేటటువంటి దాంట్లో ఆ సమయంలో మేము దాంట్లో పనిచేసాం. కుష్టు వ్యాధి నిర్మూలన కోసం ప్రయత్నం చేసాం. మేము మా దగ్గరికి రోగి రావటమే కాకుండా మేమే రోగి దగ్గరికి వెళ్తాం. వెళ్ళి నెలకి సరిపోని మందులు ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉన్నాయి మార్పులు, దాని మీద వర్క్ చేసేవాళ్ళం. మేము రిటైర్ అయ్యేసరికి దానికి మంచి మందులు రావటం, ఆ వ్యాధి చాలా అదుపులోకి వచ్చింది. ఇప్పుడు ఉద్యోగులు కూడా దాంట్లో తగ్గారు బాగా. అటువంటి పరిస్థితి నుంచి ఒక 30 సంవత్సరాలు దాదాపు దాంట్లో పనిచేసిన తర్వాత ఇంకా 2 సంవత్సరాలకు రిటైర్ అవుతాం అనగా అప్పట్లో 95, 96 ఆ ప్రాంతంలో ఎయిడ్స్ భయంకరమైనటువంటి వ్యాధిగా వచ్చింది. అది చాలా భయంకరంగా దాని ప్రమాదం ఉండేది. అయితే దాని గురించి కూడా చేయటానికి మేము లెప్రసీలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఎయిడ్స్లో కూడా సమాజంలోకి వెళ్ళి ఏం చెప్పాలి, యూత్ ముఖ్యంగా ఎటువంటి ప్రమాదానికి ఒక్క రెప్పపాటు, ఒక క్షణం గనక ఉద్రేకంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే జీవితం మొత్తం అయిపోద్దో తెలియదు. ఇది అంత భయంకరంగా ఎట్లా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తుంది అని వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పి గ్రూప్స్ని, ఒక రిస్క్ ఎక్కువగా ఉన్నటువంటి గ్రూప్స్ని ఎడ్యుకేట్ చేయటం ఇంకా మేము చేసాం. మేము చేసి ట్రైనింగ్స్ ఇవ్వటం ఇవన్నిట్లో కూడా పాల్గొన్నాం. దాంట్లో కూడా ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత క్షయవ్యాధి అనేది కూడా భయంకరమైన వ్యాధి. ఇది పెరిగిపోతూ ఉంది తగ్గటంలా. ఎంత ధనవంతుడైతే కారులో వెళ్ళొచ్చు, ఇంకో రకంగా వెళ్ళొచ్చు, ఏసీ విమానంలో వెళ్ళొచ్చు, కానీ వాళ్ళకు కూడా రిస్క్ ఉంది. నీ పక్కన కూర్చున్నటువంటి వాళ్ళు దగ్గుతూ ఉంటే ఆ క్రిములు నీ ఆరోగ్యవంతుల్లో రావచ్చు. ఇంత భయంకరమైనటువంటిది ఈ టీబీ అంటే ఇది యాక్చువల్గా ఒక టైం బాంబు లాంటిది అనేట భయంతో WHO వాళ్ళు చేసే సహాయంతో జిల్లా మొత్తం మీద టీబీ సూపర్వైజర్గా పనిచేశాను. ఇక్కడ 4-5 నెలలు మందు తీసుకోవాలి రోగి, ఎక్కడ బ్రేక్ రాకూడదు. 100 మందిలో 90 మంది బాగా తీసుకుంటే మిగతా 10 మంది తీసుకోకపోతే ప్రమాదం మామూలుగానే ఉంది. అటువంటి వాళ్ళని మేము వెళ్ళి రోగులను కలుసుకొని మాట్లాడి వాళ్ళ కుటుంబంతో ఎందువల్ల తీసుకోవటం లేదు అని చర్చించి ఆ సమస్యను పరిష్కరించడానికి, అంటే గ్రాస్ రూట్ లెవెల్లో అసలు మౌలికంగా ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడం కోసం మేము ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇంటికి వెళ్ళటం, ఒక కిశోర బాలికలు అంటే 13 నుంచి 19 వరకు ఉండేటటువంటి ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి పిల్లలకి ఈ ఎయిడ్స్ ఇవన్నీ వచ్చేటటువంటి రిస్క్ ఎక్కువ ఉంది. వాళ్ళ ప్రవర్తన కనుక సరిగ్గా లేకపోతే వాళ్ళకి ముఖ్యంగా మేము చేసేది ఏంటంటే ఉద్యోగంలో విధిగా కిశోర బాలికలు 13 ఏళ్ళు వచ్చినాయి అమ్మాయికి, అక్కడ వచ్చే వాళ్ళు వచ్చిన ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు దానికి తోడు కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీ, చాలా గొప్ప టెక్నాలజీ వచ్చింది. ఒక స్మార్ట్ ఫోన్ కనుక చేతిలో ఉంటే వాళ్ళు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటారు, కొత్తగా పరిచయం చేసుకుంటారు. ఒక్క పొరపాటు కనుక చేస్తే వాళ్ళు జీవితం అంతా మారిపోతుంది. ఇంత వాళ్ళకి క్రిటికల్గా జీవితంలో అతి కీలకమైనటువంటి దశ కౌమార దశ. ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళకి మేము రిస్క్ గురించి చెప్తూ ఉంటాం, ఈ ప్రమాదం ఉంది అని ఎడ్యుకేట్ చేయటం. ఇట్లా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి, వాళ్ళని పోట్లాడినట్టు కాదు, ఏముంది అని చెప్పి వాళ్ళకి విడమర్చి చెప్పగలగాలి. ఇట్లా ఈ రంగాల్లో మేము పనిచేస్తూ ఉండేవాళ్ళం. ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసేవాళ్ళం. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ముసలి వృద్ధుల వరకు అన్ని గ్రూప్స్లో చేసేవాళ్ళం. అయితే
ఇప్పుడు ప్రమాదవశాత్తు ప్రమాదకరంగా ఉన్నటువంటి ఏరియా ఏంటంటే ఫుడ్ ఒకటి, ఆహారం ఎక్కడ పడితే అక్కడ తీసుకోవటం, దీనివల్ల ఉన్నటువంటి రిస్క్. వేగమైనటువంటి లైఫ్లో ఏదో ఒకటి తినిపోదాంలే కాస్త అని ఇటువంటి అలవాట్లు మారటం. తర్వాత ఆల్కహాల్ ఎప్పుడూ ఉంది. అయితే ఈ మధ్య ఆల్కహాల్ తాగటం సమాజంలో ఇంత మునుపు ఏంటంటే వాడు తాగుబోతాడురా అని వాడిని చిన్నచూపు చూసేవాళ్ళు. వీడిని నమ్మకూడదు, వీడేదో చెప్తూ ఉంటాడు లేరా, వాడు నిజంగా ఆ వేళ అయ్యేసరికి తాగటానికి ఏ అబద్ధమైన చెప్తాడు అని అంటూ ఉండేవాళ్ళు. ఎక్కడో అరుదుగా ఉండేవాళ్ళు. అవి కొన్ని కమ్యూనిటీస్లో చాలా తక్కువ ఉండేవాళ్ళు. వాళ్ళలో కూడా అలవాటుగా వ్యసనంగా తాగిపోయినటువంటి వాళ్ళు కూడా మాకు సన్నిహితంగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు రాను రాను అది ఒక సామాజికంగా ఒక సోషల్ అలవాటు. ఇంటికి వెళ్తే కూల్ డ్రింక్ తాగినట్టుగానే ఉంటుంది. ఫ్రెండ్స్ కలవటం, తీసుకోవటం, వెళ్ళటం, అలా ఒక వ్యసనంలాగా అయిపోయింది. దీని ప్రభావం ఏంటంటే తాత్కాలికంగా మన మీద ఉన్నటువంటి బ్యాడ్ ఫీలింగ్స్, ఐఎమ్ నాట్ బాగలేదు, నాకు వాళ్ళందరూ అదృష్టవంతులు, వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, నేనేం చేయటం లేదు, నా దురదృష్టం అని చెప్పి ఇప్పుడు తన గురించి తాను నెగిటివ్గా అనుకునేటటువంటి టైం ఎక్కువ వాళ్ళకి. మరి దాన్ని మర్చిపోవాలంటే ఒకసారి సాయంత్రం కనుక ఒక డోస్ తీసుకుంటే అది ఒక కొన్ని గంటల సేపు ఉల్లాసంగా దీన్ని మర్చిపోతాడు. అంటే అటువంటి పరిస్థితులు మర్చిపోయి రేపు మళ్ళీ రెండో దశకు వస్తారు. ఫస్ట్ స్టేజ్ క్యాజువల్గా అప్పుడప్పుడు తాగటం, సోషల్ డ్రింకింగ్ మాత్రం ఉంటుంది. తర్వాత దశలో ఉదయం లేవంగానే మందు తీసుకుంటే బాగుంటుంది అనే దశకి వచ్చేస్తారు. అది మూడో దశ వస్తుంది అన్నమాట. అది క్రిటికల్ స్టేజ్. అంటే ఆల్కహాల్ లేకుండా ఉండలేను అనేటటువంటిది. ఇట్లా 12 స్టేజెస్ ఉన్నాయి. ఇంకో దశలో ఆరోగ్యం పాడైపోయి చేతులు వణకటం, జీర్ణశక్తి దెబ్బతింటం, సామాజికంగా ఉద్యోగం సరిగ్గా చేయకపోవడం, ఆస్తుల్ని పోగొట్టుకోవడం, ఆస్తి అలవాటైంది కాబట్టి వాడు ఎంతో కొంత అమ్మేస్తూ ఉంటాడు. ఈ రకంగా అదొక సమస్య, వ్యక్తికి సమస్య, కుటుంబానికి సమస్య, ఆ సమాజానికి కూడా సమస్య అన్నమాట. అది ఇవాళ చాలా ఎక్కువగా ఉంది. అది మామూలు ఏదో ఒక సరదాగా చెప్తారు, రా వెళదాం, రే ఒక క్వార్టర్ కొను, నువ్వు ఒక క్వార్టర్ ఏం చాలుద్రా, కొట్టు, నీ జేబులో ఉన్నాయిగా డబ్బులు ఇవ్వు, లేకపోతే ఫోన్లో కొట్టు అని చేసేటటువంటి స్టేజ్ కింద అది ఒక మామూలు విషయం ఏముంది అందులో అనేలాగా ఆలోచన మారిపోయింది. అంటే రూట్స్ మనకి దెబ్బతిన్నాయి. ఇది తెగులు అనేటటువంటిది వేళకే వచ్చింది. దాని ప్రభావం రాను రాను మొక్క ఎండిపోవటానికి సిద్ధంగా ఉంటుంది. ఆకులు ఎండిపోయి రాలిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతంగా మేము చూసేది ఏంటంటే ఆ యాంగిల్లో ఆల్కహాలిజం అనుకుంటూ ఉంటే దాన్ని మించిపోయినటువంటిది మన మైండ్ని కంట్రోల్ చేసేటువంటి డ్రగ్స్ వస్తున్నాయి కొద్దిగా. ఒక్క 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి ఒక చిటికెడు కనుక తీసుకుంటే పౌడరు, దాన్ని సిగరెట్ తాగితే ఆ కాసేపు గాలిలో ఎగిరిపోతున్నట్టుగా ఫీల్ అవుతాడు. అప్పుడు అది అలవాటు అయిపోతుంది బాడీకి. మళ్ళీ కూడా ఒకసారి చూసిన తర్వాత అదే అలవాటు అయిపోద్ది. ఇవ్వకపోతే, దొరకపోతే ఇంట్లో ఏది ఉంటే అది వాచి అమ్ముకోవటం, ఇంకోటి అమ్ముకోవటం, ఉంగరం ఉండి అమ్మేయటం, తాకట్టు పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తను కంట్రోల్ చేసుకోలేడు. తనకి తెలుసు తను చేస్తున్న తప్పు, ఇది రిస్క్తో ఉన్నాను నేను, నా పిల్లలు ఏమవుతారు, వాళ్ళకి చదువు చెప్పించడం ఏంటి, ఇవన్నీ ఉంటాయి తెలుసు, కానీ అదుపు చేసుకోలేడు. ఆ స్టేజ్లో ముఖ్యంగా సమాజంలో ఇవాళ ఉన్నటువంటి మార్పు అది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యసనం. ప్రభుత్వాలే సీసాలు పెట్టి అమ్ముతున్నాయంటే అది మేమేమి చేయలేక నిరాశతో, నిట్టూర్పుతోటి, నిస్పృహతోటి ఉన్నాం అన్నమాట. అదే కనుక కొంచెం కంట్రోల్ చేస్తే బాగుండేది. పెమ్మసాని చంద్రశేఖర్ గారి పైన మీ అభిప్రాయం? అది చెప్తాను. రాజకీయంగా అభిప్రాయం ఎవరేంటి అనేది చెప్తాను. ఆయన కొత్తగా వచ్చారు కాబట్టి ఇంతకుముందు చరిత్ర బాగానే ఉంది. విద్యావేత్త, మెడికల్ ఫీల్డ్లో అక్కడ అమెరికా వెళ్ళటం, అక్కడ కూడా సర్వీస్ చేసినటువంటి, సేవలు చేసి తనలాగా బయట ప్రాంతం నుంచి వచ్చి దానికి
ఆ, సమాజానికి తను కూడా చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో వచ్చినట్టు చెప్తున్నారు. తప్పకుండా ఆశిస్తున్నాం. అనుకూలంగా ఉన్న పరిస్థితి కూడా సమాజంలో అనుకూలంగానే ఉంది. మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకో విషయం చెప్తాను నేను. ఇటు ఉద్యోగాలు ఎంత చిన్న ఉద్యోగమైనా, ఐటీఐ చదవటమైనా, పాలిటెక్నిక్ చదవటమైనా, ఒక పర్మనెంట్ జాబ్ రావటం, ఒక ఫీల్డ్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి గాలి మేడలు కట్టుకుంటూ ప్రపంచంలో అందరూ చెప్పేది ఏంటంటే 6-7 సంవత్సరాలు వచ్చేటంత వరకు కూడా మాతృభాషలోనే చెప్పాలి. ఏ మాతృభాష అయితే అది వాళ్ళ తల్లి భాష, ఇంట్లో మాట్లాడుకునే భాషలోనే పాఠ్యాలు బోధించాలి, పాఠ్యాంశాలు బోధించాలని చెప్తున్నారు. అది ప్రపంచం అంతటా చెప్తున్నారు. అట్లా కాకుండా మనం ఆ పసికందులు, నారుమడిలో ఉన్నటువంటి మొక్కలు లాంటి వాటిని మనం ప్రయోగాలు చేసి రాబోయే సమాజాన్ని కలుషితం చేస్తున్నాం. ప్రపంచం అంతా తెలుసు మాతృభాషలో 7వ సంవత్సరం వరకు చదవాలి, అక్కడి నుంచి ఇంగ్లీష్గా ప్రవేశపెట్టుకో, ఇంకా హిందీ పెట్టుకో, సంస్కృతం పెట్టుకో, ఏదైనా పెట్టుకోవచ్చు అనేది కాకుండా ఇవాళ 3వ తరగతి నుంచి 4వ తరగతి నుంచే ఇంగ్లీష్లో చెప్పటం, ఇవి చాలా ప్రమాదకరమైనటువంటి హెచ్చరికలు వచ్చేటటువంటి ఆస్పెక్ట్ అన్నమాట. ఇది కూడా మేము చూసి చేయగలిగింది ఏముంది? ఇంకా ఇవన్నీ మేము బాధపడేటటువంటి అన్నమాట. అలాగే వైద్య సౌకర్యాలు ప్రజలకు అందటంలో ఇవాళ మా సమయంలో ఉన్నంతగా బాగా జరగటం లేదు. చూడటానికి ఒక నిమిషం కూడా పేషెంట్ని చూడటానికి డాక్టర్స్ అవకాశం లేదు. డాక్టర్స్ ఉన్న చోట మందులు లేవు, పరికరాలు లేవు, టెస్టులు లేవు. ఇది కూడా ఒక దయనీయమైనటువంటి రంగం అన్నమాట. కాబట్టి తర్వాత కన్జ్యూమరిజం అనేటటువంటిది, వినియోగదారులు నేను ఈ వస్తువు కొనుక్కుంటున్నానంటే దీని మీద నాకు దీని నుంచి నేను ఫలితాలు వస్తున్నాయా లేవా, ఇది ఎప్పుడో ఎక్స్పైర్ అవుతుంది అని ఒక సబ్బు కొన్నా, ఒక బిస్కెట్ కొన్నా దాని మీద అన్ని వివరాలు రాసి ఉంటాయి. హక్కు ఉంది నేను 5 రూపాయలు పెట్టి కొన్నాను కాబట్టి ఇది మంచిది కావాలి, నాణ్యమైనది కావాలి అని. ఇవాళ ఆ అవేర్నెస్ కూడా తగ్గిపోయింది. నేను ఎన్నుకున్న ప్రభుత్వం ఇలా ఉండాలి. ఇక్కడ సమాజంలో 1,00,000 మంది జనాభా ఉన్నటువంటి వాళ్ళలో ఇంతకు మునుపు 5గురు దొంగతనాలు చేసేవాళ్ళు, ఒకడు ఆత్మహత్య చేసుకునేవాడు అనుకోండి. అది ఏటా పెరుగుతుందా తగ్గుతుందా అని ఇండికేటర్స్ ఉంటాయి వాళ్ళకి లెక్క. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇందులో పెద్ద నేరాలు ఏమి జరిగినాయి, ఘోరమైన నేరాలు ఏమి జరిగినాయి, అది ఒక ఇండికేటర్ అన్నమాట. అవన్నీ కూడా ప్రభుత్వం ప్రస్తుతం ఇబ్బందికరంగానే ఉంది అని చెప్తూ ఉన్నాయి. మంచి రోజు వస్తాయని ఆశిద్దాం. ధన్యవాదాలమ్మా.